రెడ్డిట్ నీకు తెలుసు కదా బ్రో. ఎందుకు తెలియదు? సో రెడ్డిట్లో తెలుసు. ఏంటంటే మనకి సెక్షన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు గేమింగ్ ఉంటే గేమింగ్ గురించి ఉంటుంది, మూవీస్ ఉంటే మూవీస్. సో ఇలాగే దాంట్లో కొన్ని ఉంటాయి, కన్ఫెషన్స్ అని చెప్పి, డార్క్ కన్ఫెషన్స్ అని. వాటిల్లో కొంతమంది పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో నేనేంటంటే అవి కొంచెం చదవడానికి రియల్ స్టోరీస్ కాబట్టి కొంచెం బాగుంటాయి, అలాగే చదువుతూ ఉంటా. రెడ్డిట్లో చాలా స్టోరీస్ చదివా. సో ఇప్పటి వరకు ఇన్ని స్టోరీస్ చదివినా కూడా నాకు ఏది కూడా ఓకే లైవ్కి వచ్చి జనాలతో మాట్లాడదామని అనిపించలా. ఈరోజు ఈ స్టోరీ చదువుతుంటే ఇదొక లైక్ ఎలా ఉందంటే ఒక థ్రిల్లర్ సినిమా లాగుండి, అట్ ద సేమ్ టైం అంటే హ్యుమానిటీలో మనుషులు ఎలాంటి వాళ్ళు, ఎంత డార్క్ పనులు చేయగలరు అనేది కూడా ఈ స్టోరీ చదివి ఎండ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. సో అందుకని అందరికి చెప్దాం, మనతో పాటు కూర్చొని బట్ చెప్తా. సో బ్రో ఇప్పుడు ఇది ఇప్పుడు కాదు, 2000 ఉంటాయి కదా. సో అప్పుడు జరిగింది అమెరికాలో. సో అమెరికా అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టలేదు వాడు, అంటే అక్కడ అమెరికా అని చెప్పాడు. సో అమెరికాలో గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి, నీకు తెలుసు కదా. సో కన్వీనియంట్ స్టోర్స్ తెలుసు. ఉండి ఫ్రంట్ గ్యాస్ ఉంటాయి, సెల్ఫ్ వాళ్ళే పెట్టుకుంటారు. తెలుసు పెట్రోల్ బంక్లో, కాకపోతే సెల్ఫ్ ప్లస్ అక్కడ స్టోర్ ఉంటుంది అన్నమాట. సో అదేంటంటే స్టోరీ వెస్టర్న్ అంటే అమెరికాలో జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఒక 16 ఏళ్ళ పిల్లోడు అనమాట, వాడు పేరు కూడా చెప్పాలి దీంట్లో. సో వాడుకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ అంకుల్కి పెట్రోల్ బంకు ఓనర్ అనమాట. సో ఒక రోడ్ సైడ్ ఉంది, విలేజ్ అంటే సిటీకి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అవతలంట. సో ఆబ్వియస్లీ అలాంటి పెట్రోల్ బంక్స్లో నీకు తెలుసు నైట్ పూట ఒకరికంటే ఎక్కువ మంది పనిచేయరు, ఎందుకంటే అక్కడికి రేర్గా వస్తుంటారు. సో అని దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఉంటారు. సో వాళ్ళ అంకుల్ దగ్గర ఏంటంటే ఇంతకుముందు వర్క్ చేసే అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట, అంటే ఆ జాబ్ వదిలేసి. సో వాళ్ళ అంకుల్ ఏంటి హెల్ప్ కావాలని చెప్పి ఎతుకుతుంటే ఈ గ్యాప్లో మనోడు ఓకే నాకు కూడా ఎలాగో కొంచెం పాకెట్ మనీ కావాలి, ఈ సమ్మర్లో ఎలాగో ఖాళీగా ఉన్నా కదా, సో ఒక నెల చేద్దామని చెప్పి వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్ళి చేస్తా అని చెప్పాడంట. సో వాళ్ళ అంకుల్ కూడా రాత్రిపూట ఉండాలి, ఒక్కడవే ఎందుకు రిస్క్, నీకేం పెద్ద ఏజ్ కూడా లేదన్నట్టుగా వద్దన్నాడంట. సో ఈడేంటి అయినా కూడా ఉంటా, నాకు కొంచెం కావాలి, డబ్బులు కావాలన్నట్టుగా సరే అడిగితే ఓకే అన్నాడు వాళ్ళ అంకుల్. సో ఏమైంది, ఇక వాడు జాయిన్ అయ్యి ఆ పెట్రోల్ బంక్లో పనిచేయడం మొదలుపెట్టాడు. సో వాళ్ళ దగ్గర ఏముండవు, వాళ్ళు జస్ట్ లోపల ఉండే ఆ కన్వీనియన్స్ స్టోర్లో కూర్చుంటారు. అక్కడ కూర్చొని అప్పుడప్పుడు ఆ సీసీ కెమెరా చెక్ చేసుకుంటూ ఉంటారు రాత్రిపూట. తర్వాత లైక్ ఇంకా స్లీప్ వేస్తే ఏదో ఒకటి ఉంటుంది, తెలుసు కదా. సో అలాగా వాడు వారం రోజులు బాగానే ఉన్నాడు, ఫస్ట్ వారం అంతా. సో అప్పుడప్పుడు డైలీ నైట్ పూట కదా పనిచేసేది. సో వస్తారు కొంతమంది, ఒకరిద్దరు వచ్చి పెట్రోల్ కొట్టుకుంటారు, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు, అదంతా ఓకే. సో వారం తర్వాత లైక్ ఒక 8వ రోజు 9వ రోజు రాత్రిపూట అరౌండ్ 3 o'clock అక్కడ వచ్చిందంట కారు, పెద్ద ఎస్యూవి కారు, వైట్ కలర్ది. సో వచ్చి ఆగింది. దాంట్లో ఓనర్ గడు ఏంటి దిగట్లా. సో కారులో నుంచి దిగకుండా 5 నిమిషాలు అలాగే కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఈడి వైపే చూస్తున్నాడు లోపల నుంచి. సో ఈడేంటి సరేలే ఆయన ఏమన్నా పనిలో ఉన్నట్టు ఉన్నాడు, వచ్చి వాడే కొట్టుకుంటాడు అన్నట్టుగా పట్టించుకోవాలి మనోడు. ఇంకా తర్వాత వాడు ఆ కారు ఓనరు కిందకు దిగను కూడా దిగల, పెట్రోల్ కూడా కొట్టుకోవాలా, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సో వాడికి ఏంటంటే ఇంకా పట్టించుకోవాలి, ఎందుకంటే సరే ఏముంటుందిలే వాడికి ఇంట్రెస్ట్ లేదేమో అన్నట్టుగా వదిలేసుకున్నాడు, ఏమి పట్టించుకోవాలి మనోడు. సో నెక్స్ట్ డే సేమ్ టైం అరౌండ్ 3 o'clock మళ్ళీ వచ్చాడు. ఈసారి వచ్చి లోపల కూర్చోవాలి, వెంటనే కిందకి దిగాడు, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకున్నాడు, లోపలికి వెళ్ళి ఒక డ్రింక్ తీసుకొని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడాలి, వాడి ఫేస్ కూడా చూడాల. సో ఇదేంటి ఆ పర్సన్ కాదేమో వేరే వాడేమో అనుకున్నాడు. సో వచ్చింది ఏంటంటే వాడేనంట, సేమ్ ఎస్యూవి కారు. సో తర్వాత సీసీ కెమెరాలో చూస్తే వాడికి అర్థమైంది. ఇక తర్వాత థర్డ్ డే కూడా సేమ్ టైం మళ్ళీ 3 వచ్చాడు. వచ్చి ఈసారి 10 నిమిషాల దాకా కిందకి దిగల. సో చూస్తున్నాడు ఈడేంటి కొంచెం భయంతో ఈడే డైరెక్ట్గా బయటికి వెళ్ళి సో ఆయన డోర్ మీద కొట్టి ఓపెన్ చెప్పి బయటికి రమ్మనంట. సో అంటే పెట్రోల్ తీసుకుంటారా లేకపోతే ఎందుకు వచ్చారని చెప్పి, గ్యాస్ కోసమా కదా అని అడిగితే అప్పుడు వాడు ఏం మాట్లాడట్లా, ఓనర్ గాడు, కారు ఓనరు. సరే ఫుల్ ట్యాంక్ పెట్టే అని అడిగాడు. ఈడేంటి నేను పెట్టడం ఏంటి, ఈయన కొట్టుకోవచ్చు కదా అన్నట్టుకుంటే సరే పెడదాంలో బయటకు వచ్చాం కదా అని ఫుల్ ట్యాంక్ పెట్టాడు. పెడితే వాడు డబ్బులు ఇచ్చేసి ఇసురునుకి వెళ్ళిపోయాడు మళ్ళీ.
సో వాడికి కొంచెం భయమేసి వాళ్ళ అంకుల్‌కి కాల్ చేశాడు. కాల్ చేసి ఇదే ఒక 3 డేస్ నుంచి వస్తున్నాడు వీడు. సో కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. ఏం చేయాలని చెప్పి అడిగితే వాళ్ళ అంకుల్ ఏం చెప్పాడు, కెమెరాలో చూసి నెక్స్ట్ డే వాడు మనకి డైలీ వచ్చే కస్టమరే, నువ్వేం పట్టించుకోని అవసరం లేదని చెప్పాడంట. సో వీడికేంటి ఇంకా భయం స్టార్ట్ అయింది. డైలీ వచ్చే కస్టమర్ అంటున్నాడు, వాడేమో ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటని చెప్పి. ఎందుకంటే చిన్నపిల్లోడు కదా, 16 సంవత్సరాలు. అంతేలే. సో తర్వాత కొన్ని రోజులు రాలేదు ఇంకా. ఆ తర్వాత రానప్పుడు ఏం జరిగిందంటే వీడికి, సో ఒకరోజు రాత్రిపూట బ్యాక్ గేట్ ఉంటుంది కదా, అరౌండ్ 4 o'clock బ్యాక్ గేట్ కాడ ఎవరో ఉన్నట్టు వీడికి సౌండ్ వచ్చింది. సో వీడేంటి ఎనిమల్స్ అయి ఉంటాయిలే అని చెప్పి పట్టించుకోకుండా నార్మల్గా పడుకున్నాడు. ఒక 4 o'clock అయింది అరౌండ్. కొంతసేపు అలా కునికేశాడు. సో నిద్రపోతుంటే సడన్గా వాడి మీద ఎవరో కూర్చున్నట్టు. సో ఇప్పుడు మనకి ఇది మనకి రియాలిటీ, నీకు కూడా తెలిసే ఉంటుంది బ్రో, మనం చిన్నప్పటి నుంచి చాలా కథలు విన్నాం. సో పడుకున్నప్పుడు సడన్గా మన మీద ఎవరో కూర్చుంటారు, సో దెయ్యం వచ్చి కూర్చుంటుంది అని చెప్పి స్టోరీలు చెప్తుంటారు మనకి చిన్నప్పటి నుంచి, తెలుసు కదా. సో అది వీడికి ఇలాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాడు లేయలేకపోతున్నాడు, ఎవడో కూర్చున్నట్టు వాడికి అనిపిస్తుంది. సో ఆ తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళ అంకుల్ వస్తే వాళ్ళ అంకుల్కి ఏం చెప్పాల ఇలా జరిగిందని. సో ఎందుకు చెప్పలేదు అని చెప్పి మనకి తర్వాత తెలుసుద్ది. సో అదేంటి తర్వాత సెకండ్ డే, నెక్స్ట్ వీక్లో సెకండ్ డే కూడా సేమ్ సిచ్యువేషన్. రాత్రి 4 అయింది, వాడు రాలా, ఎస్యూవి వేసుకొని వచ్చేవాడు. సో వీడికేంటి మళ్ళీ సేమ్ 4 o'clock పడుకున్నాడు. ఆ తర్వాత సేమ్ ఇన్సిడెంట్ జరిగింది, భుజం మీద ఏదో కూర్చుందని చెప్పి. సో వాడు ఈసారి జరిగినప్పుడు కూడా వాళ్ళ అంకుల్కి చెప్పాల, కానీ వాడు కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయి భయపడుతున్నాడు. ఎందుకు అంటే భయపడతా ఏం చెప్పకుండా వదిలేస్తాడు. ఆ తర్వాత థర్డ్ డే కూడా సేమ్ జరిగింది. మళ్ళీ 4 o'clock పడుకున్నాడు. తర్వాత సేమ్ ఇన్సిడెంట్, సేమ్ అలాగే ఎవరో కూర్చున్నట్టు వస్తుంది. ఇక ఈసారి ఏంటంటే వాళ్ళ అంకుల్కి చెప్పాలని ఫిక్స్ అయిపోయాడు. సో వాళ్ళ అంకుల్కి చెప్పాలని ఫిక్స్ అయిపోయినప్పుడు వాళ్ళ అంకుల్కి వాడు స్టోరీ ఇలా చెప్పడం స్టార్ట్ చేశాడు. సో అంకుల్, నాకు 3 days నుంచి రాత్రిపూట రోజు ఎవరో మన బ్యాక్ గేట్ నుంచి వెళ్తున్నట్టు ఫీల్ కలుగుతుంది నాకు. ఆ తర్వాత సాయంత్రం పూట సాయంత్రం అంటున్నా, రాత్రి పడుకున్న తర్వాత ఎవరో నా మీద కూర్చుంటున్నట్టు అనిపిస్తుంది. నీకు 3 days నుంచి ఎందుకు చెప్పలేదంటే, యాక్చువల్గా నాకు స్లీప్ పారాలిసిస్ ఉంది. చిన్నప్పుడు కూడా సేమ్ ఇలాగే జరిగితే డాక్టర్ని కన్సల్ట్ అయ్యా. సో ఆ తర్వాత నాకు అది పోయింది, బట్ మళ్ళీ ఇప్పుడు అలాగే అవుతుంది. సో అందుకే కొంచెం భయంతో నిద్ర లేకపోవడం వల్ల అవుతుందేమో అని చెప్తానని చెప్పి వాడు చెప్తాడు. సో ఇది వాళ్ళ అంకుల్కి తెలియదు స్లీప్ పారాలిసిస్ వీడికి ఉన్నట్టు. సో ఇదేంటి, ఇది జస్ట్ స్లీప్ పారాలిసిస్ మాత్రమే వాడికి జరిగింది. అక్కడ వెనకాల నుంచి వెళ్ళేది ఇదంతా ఏంటంటే వాడు ఊహించుకున్నాడు. సో ఏమైంది, ఇంకా వాడు ఇదంతా వద్దనుకొని ఒక 1 నెల రోజులు రెస్ట్ తీసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతాడు. సో వెళ్తాడు, ఒక 10 రోజులకి అంతా బాగా అయిపోద్ది. ఇంకా వాడికి అసలు ఆ 10 రోజులు వాడు ఏదైతే గ్యాస్ స్టేషన్కి వెళ్లకుండా ఉన్నాడో ఆ 10 రోజులు వాడికి అసలు స్లీప్ పారాలిసిసే రాలా. అంతా ఓకే అయింది, సరే మళ్ళీ తిరిగి వెళ్దాం అనుకొని మళ్ళీ గ్యాస్ స్టేషన్లో వర్క్ చేస్తానే వెళ్తాడు. వెళ్ళాడు, జాయిన్ అయ్యాడు. ఒక వారం రోజులు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ గ్యాస్ కొట్టించుకుంటే ఆయన రిటర్న్ అయ్యాడు. డైలీ 3ంటికి రాత్రిపూట 3ంటికి వచ్చి గ్యాస్ కొట్టించుకొని వెళ్ళిపోతాడు. అంతా బాగానే ఉంది. సో వారం తర్వాత వన్స్ అగైన్ సేమ్ ఇన్సిడెంట్ జరుగుద్ది. వాడికి ఇంకేం చేయాలో అర్థం కాదు. నిద్ర లేకపోవడం వల్ల స్లీప్ పారాలిసిస్ వస్తుందా లేకపోతే ఏంటని చెప్పి భయపడుతున్నాడు వాడు. సో అదే సిచ్యువేషన్లో తర్వాత రోజు ఒకరోజు ఓకే ఇంకా ఇవన్నీ ఏమొద్దు, మైండ్లో ఫ్రెష్గా ఉందాం అన్నట్టుకుంటే, సో ఒకేసారి 3-4 వచ్చి ఉంటారు రాత్రిపూట. వచ్చి అందరూ గ్యాస్ కొట్టించుకుంటుంటారు, అంతా జరుగుతుంటుంది. వాడు కూడా ఓకే కొంచెం అలిసిపోయాడు. సో అలిసిపోయి తొందరగా పడుకుంటాడు 3కే. సో పడుకున్న తర్వాత 3:30కి అక్కడ ఎవరో నడుస్తున్న శబ్దం వస్తుంది. ఫ్రంట్, బ్యాక్ కూడా కాదు ఈసారి. సో శబ్దం వస్తే అక్కడ వాడు సడన్గా కొంచెం పక్కకు చూస్తాడు. చూడంగానే షాడో ఫిగర్, ఒక మనిషి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. వాడు వెంటనే లేస్తాడు, లేచి ఎమ్మటే మొత్తం విండోస్ అన్నీ, అక్కడ గ్లాసెస్ అన్నీ ఉంటాయి కదా, అన్ని కర్టన్స్ అన్ని క్లోజ్ చేసేస్తాడు భయంతో. చేసి కొంచెంసేపు అలాగే లోపల కూర్చొని ఉంటాడు, నిద్రపోడు ఇంకా. సో పొద్దున అవుద్ది.
పొద్దున అయిన తర్వాత వాళ్ళ మామయ్య వస్తాడు. వాళ్ళ మామయ్య వస్తే అదే వాళ్ళ అంకుల్‌కి ఇలా ఎవరో వచ్చారు నైట్ పూట. ఈసారి ఇది స్లీప్ పారాలిసిస్ కాదు. ఎందుకంటే నేను నిద్రలో లేసినప్పుడే చూసా అని చెప్పి చెప్తాడనమాట. సో, వాళ్ళ మామయ్య ఏంటంటే, అవునా సరే కెమెరా చెక్ చేద్దామని కెమెరా ఓపెన్ చేస్తారు. సీసీ కెమెరా. సీసీ కెమెరా ఓపెన్ చేసి చెక్ చేస్తే ఆడ ఫ్రంట్ ఏదైతే ఒక షాడో ఫిగర్ కనిపిస్తది ఒక్క ఫ్రేమ్‌లో. యాక్చువల్‌గా ఓకే. సీసీ ఫుటేజ్ ఉండదు మొత్తం. సో, మధ్యలో 3 నుంచి 3:30 వరకు కట్ అయిపోయింది మొత్తం. సో, ఓకే. అక్కడ లాస్ట్ ఏదైతే ఆ కట్ అయిపోయి వెంటనే తర్వాత రెజ్యూమ్ ఉందో అక్కడ ఒక చిన్న షాడో ఫిగర్ కనిపిస్తది. అప్పుడు వాళ్ళిద్దరికీ కొంచెం భయం స్టార్ట్ అవుద్ది. సో, ఇంకా తర్వాత ఏంటంటే కొన్ని రోజులు నువ్వు రాకులే నైట్ పూట గ్యాస్ స్టేషన్‌కి నేనే చూసుకుంటా అన్నట్టుగా వాళ్ళ మామయ్య చెప్తాడు. సో, ఓకే. కొన్ని రోజులు చూస్తాడు వాళ్ళ మామయ్య ఎవరు రారు. ఇంకేమి ప్రాబ్లమ్ లేదు అని అనుకుంటారు వాళ్ళు. సో, మళ్ళీ వాడు వర్క్‌లో జాయిన్ అవుదాం అనుకుంటాడు. సో, అదే సిట్యుయేషన్‌లో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు వచ్చి చూస్తాడు. సేమ్ ఈసారి ఏంటంటే కనిపెడదాం అన్నట్టుగా కూర్చుంటాడు ఏదైనా అవుద్దేమో అని. వాళ్ళ మామనా? ఆ! వాళ్ళ మామ కాదు. ఈడే జాయిన్ అయ్యి. ఈడు మళ్ళీ ఓకే. జాయిన్ ఓకే. అవుతాడు. సో, పడుకోకుండా ఈసారి ఏం జరుగుద్దో ఆ! చూద్దామని. చూద్దామని చెప్పి అనుకుంటాడు. ఆ! సో, అక్కడ అరౌండ్ 4:00 అయింది. ఏమి జరగదు. 4:30 అయింది. ఏమి జరగదు. సో, ఇంకా అప్పుడు వాడికి ఆల్మోస్ట్ నిద్ర వచ్చేసి వాళ్ళు కళ్ళు మూసేసుకుంటాడు. ఎందుకంటే వాడు ఆగలేకపోతాడు. సో, వన్స్ అగైన్ మళ్ళీ స్లీప్ పారాలిసిస్ ఇన్సిడెంట్ జరుగుద్ది. సో, ఓకే. ఈసారి దీన్ని వదిలేది లేదన్నట్టుగా వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ మావయ్య రాకముందే వాళ్ళ మావయ్య 8:00 వస్తాడు మార్నింగ్. రాకముందే వీడెళ్ళి సీసీ ఆ! కెమెరా చెక్ చేస్తాడు. ఓకే. సో, ఎందుకంటే ఈసారి నైట్ సీసీ కెమెరా ఆఫ్ అవ్వల. ఎందుకంటే వాడు జాయిన్ అయిన రోజే ఓకే. కదా ఇది జరిగింది. సో, సీసీ కెమెరా ఏంటంటే కంటిన్యూ అయింది. ఎందుకంటే అసలు అక్కడ స్లీప్ పారాలిసిసే కాదు. వాడికి స్లీప్ పారాలిసిస్ తిరిగి రాల. అక్కడ ఏం జరిగిందంటే ప్రతిరోజు పొద్దున 4 ఆ టైంలో ఎవరో వచ్చి ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళ మావయ్య వచ్చి బ్యాక్ సైడ్ నుంచి కెమెరా ఆపేసి వాడిని ఫిజికల్‌గా సెక్షువల్ అబ్యూస్ అయితే చేస్తున్నాడు అసాల్ట్ రాత్రిపూట. చేస్తున్నాడు. ఓకే. అది. సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నాడు. సో, వాడికేంటంటే ఇది కాఫీ ఉంటది కదా! తాగే కాఫీ వాడు. సో, ఆ కాఫీలో మత్తుమందు కలుపుతున్నాడంట. సొంత మావయ్య, షిట్. సొంత అంకుల్. సో, వాడది అది సీసీ కెమెరా ఎరేజ్ అవ్వకపోవడం వల్ల వాడు ఆ సీసీ కెమెరాలో చూసాడు అదంతా. చూసి వాడు షాక్ అయిపోయాడు. భయమేసింది వాడికి. అంటే 16 సంవత్సరాలోడు కదా! అంతేనా చిన్నపిల్లోడు. వాడికి ఏం చేయాలో అర్థం కాల. వెంటనే సీసీ కెమెరా రూమ్ నుంచి బయటకు వచ్చేసాడు. వాళ్ళ మామయ్య ఉన్నాడు అక్కడే. సో, వాళ్ళ మామయ్య వస్తుంటే వాడికి వాళ్ళ మామయ్యతో వాళ్ళ మామయ్య మొహం చూడాలంటే భయమేసి వెంటనే బయటికెళ్ళిపోయి మాట్లాడకుండా ఇంటికెళ్ళిపోయాడు. సో, ఇంటికెళ్ళిపోయి సరే దీన్నైతే ఇంకా ఎవరికి చెప్పాలో వాడికి ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లే. వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పాలా? చెప్పకూడదా? ఆ జరిగిందంతా చూసి వాడు ట్రామటైజ్ అయిపోయాడు. ఇన్ని రోజులు సొంత అంకుల్ అనుకుంటే వాడు ఇన్ని చేసి నాకు స్లీప్ పారాలిసిస్ మళ్ళీ వచ్చిందనేలాగా డౌట్ క్రియేట్ చేశాడని చెప్పి వాడికి ఇంకా లోపలంతా టెన్షన్ అయిపోయి ఎవడికి చెప్పకుండా ఆ గ్యాస్ స్టేషన్ వైపు కూడా వెళ్ళకుండా వాళ్ళ మామయ్య ఫోన్ చేసిన ఎత్తకుండా వదిలేశాడంట. సో, ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో ఎవరికి తెలీదు. ఎందుకంటే వాడు ఆ తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ట్రై చేయాలా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలా, ఎవరికి చెప్పలేదంట. సో, ఎంత ట్రామటైజ్ అయి ఉంటాడు బ్రో. లైక్ వాడి లైఫ్తో ఆడుకున్నట్టు ఇది. వర్క్కు వస్తానంటే పిలిచి సెక్షువల్ అబ్యూస్ చేసి అసలు ఇన్ని అంటే నాకైతే ఇది చదివినప్పుడు షాక్ అయిపోయింది. మేబీ నేను చెప్పిన దానికంటే చదివితే ఇంకా షాక్ అయ్యేవాళ్ళేమో మీరు కూడా. లేదు బ్రో. చదివితే జస్ట్ 1 మినిట్‌లో అయిపోయేది. కానీ నువ్వు చెప్తుంటే ఇంతసేపు అదేదో రియల్ స్టోరీ లాగా అంతా మైండ్‌లో ఇమాజినేషన్ చేసుకునేసరికి అంటే యాక్చువల్‌గా వాళ్ళ మామయ్యకి తెలుసు స్లీప్ పారాలిసిస్ ఉందని నాకు తెలిసి. సో, వాడు దాన్ని వాడుకొని వీడిని సొంత అల్లుడు యాక్చువల్‌గా. సో, అలాంటి వాడిని సెక్షువల్‌గా అబ్యూస్ చేశాడు. ఎంత అసలు అంటే ఎంత ఘోరమైన ప్రెడేటర్స్ ఉన్నారు చూసుకో బయట. సొంత ఫ్యామిలీ నుంచి కూడా సేఫ్టీ లేదు. కాదు.
కాదు కాదు ఇది నేను ఫ్రాంక్ గా అడుగుతా. ఆ, ఇండియాలో ఇలాంటివి కావనుకుంటున్నావా నువ్వు? అవుతాయి బ్రో, అబ్బాయిల కావనట్లా. మీద నేను అదే చెప్తున్నా. అబ్బాయిల మీద అవుతాయి, ఎందుకు అవ్వవు?